సహోదరి సహోదరులారా, ఈరోజు చదవబడినటువంటి ఈ 3 పట్టణముల నుంచి కూడా ఆ దేవాతి దేవుడు బాధలతోని శోధనలతోని మునిగి ఉన్నటువంటి వారి కొరకే ఆ శోధన నుంచి ఎలా జయించాలి అని ఈరోజు 3 పట్టణముల నుంచి మనకు ఒక గొప్ప సందేశమును ఆ దేవాతి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క 3 పట్టణములు కూడా శోధనను ఎలా చేయించాలి, మరియు పాపములోని పడకుండా ఎలా ఉండాలి, శోధన నుంచి మనము జయించడానికి కావలసినటువంటి ఆయుధములు ఏంటి అని ఈరోజు నీ యొక్క 3 పట్టణాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు నీ యొక్క మొదటి పట్టణం మనం చూసినట్లయితే, దేవుడు మనిషిని సృజించినప్పుడు, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అంటే ప్రభువు కొంత మట్టిని తీసుకున్నాడు, కొంత మట్టిని తీసుకొని ఆ మట్టి నుంచి మానవుని ఆయన యొక్క రూపురేఖలతోని సృష్టించాడు. అంతటితో ఒక భాగము అయిపోయింది. ఇప్పుడు 2వ భాగం, అతని యొక్క ముక్కు రంధ్రములలో ప్రాణవ వాయువుని ఊదెను. నరుడు అప్పుడు నడవటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క దేహం అనేది మట్టి ద్వారా తయారు చేసి ఉన్నదో, ఎప్పుడైతే ఈ దేహం అనేది ఆ దేవుని యొక్క రూపురేఖలతో మార్చబడి ఉన్నదో, అప్పుడు పవిత్రత అనేది రాలేదు. ఈ దేహము ఎప్పుడైతే మట్టితో మాత్రమే చేయబడి ఉన్నప్పుడు దేవుడు రూపం వచ్చినా కానీ పవిత్రత రాలేదు. ఎప్పుడైతే పవిత్రత వచ్చిందో, ఎప్పుడైతే జీవనం అనేది కొనసాగుతున్నదంటే ఆయన యొక్క శ్వాస ముక్కు రంధ్రములో ఊదినప్పుడు ఈ యొక్క మానవ శరీరము, మట్టితో చేసినటువంటి ఈ మానవ శరీరము పవిత్రమైనటువంటి సృష్టిగా మారుతూ ఉన్నది. అందుకనే ఈ మనిషి దేహము, ఈ మనిషిని యొక్క శరీరము సాధారణమైనటువంటిది కాదు. సాధారణమైనటువంటి ఈ శరీరము కాదు. ఈ శరీరం అనేది దేవుని యొక్క శ్వాసతో నిండినటువంటి శరీరం, దేవుని యొక్క ఆత్మతో నిండినటువంటి ఈ శరీరము. ఇటువంటి శరీరము ఏమవుతున్నదంటే శోధనకు గురవుతూ ఉన్నది. ఆత్మతో నిండినటువంటి శరీరం, దేవుని యొక్క శ్వాసను తీసుకున్నటువంటి ఈ యొక్క మట్టి దేహము శోధనకు గురవుతూ ఉన్నది. ఆ శోధనను జయించే శక్తి మనకు ఎలా వస్తుంది? ఎప్పుడైతే దేవుని యొక్క శ్వాస ఊది ఉన్నామో, ఆ దేవుని యొక్క శ్వాస ఆత్మ అనేది మనలో ఉన్నప్పుడు ఆ శోధన అనేది ఎలా వస్తూ ఉన్నది? మనల్ని ఎందుకు పాతాళమునకు తొక్కి వేస్తూ ఉన్నది ఆ శోధన? ఆది కాండము 3వ అధ్యాయంలోని మనం చూస్తూ ఉన్నాం, పాము సాతాను వలె శోధనకు గురి చేస్తూ ఉన్నది. పాము అనేది సాతాను వలె శోధనకు గురి చేస్తూ ఉన్నది. దేవుడు సృష్టించినటువంటి అనేక జీవరాశులకును, అనేకమైనటువంటి ఈ సృష్టిలో జీవించినటువంటి ఏ జీవికైనాను ఆయన యొక్క శ్వాసన అనేది ఓదలేదు. కానీ మానవుడికి మాత్రము శ్వాసనిచ్చి ఉన్నాడు, జీవమునిచ్చి ఉన్నాడు, అపవిత్రమైనటువంటి శరీరం ఇచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు ఆ పవిత్రమైనటువంటి శరీరము శోధనకు గురవుతూ ఉన్నది, పాపమునకు దారి తీస్తూ ఉన్నది. ఆ సాతాను 3 రకాలుగా శోధన చేస్తూ ఉన్నది. 3 రకాలుగా శోధన చేస్తూ ఉన్నది. ఆది కాండంలోని అవ్వను ఆదామును 3 విధములుగా శోధన అనేది కలుగుతూ ఉన్నది. ఆ శోధనలకు ఈరోజు సువిశేషములోని యేసు ప్రభువు కూడా 3 విధములుగా శోధింపబడి ఉన్నాడు. వీటి మధ్య గల భేదములను ఆ ప్రభువు ఆ శోధనలు ఎలా జయించాడో వాక్కుల ద్వారా మనం చూసుకుందాం. మొదటి శోధన, అవ్వ ఆదామును శోధించబడినటువంటి మొదటి శోధన దేవుని వాక్కుపై సందేహమును కలిగిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్కుపై సందేహమును కలిగిస్తూ ఉన్నది. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. ఆ దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో విత్తులు మారి నక్క ఒకటి ఉన్నది, అది సర్పము. ఆ సర్పము ఎలా శోధిస్తూ ఉన్నదంటే, అది తోటలోని ఉన్న ఏ చెట్టు పండునైనా తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడంట. అది నిజమేనా? దేవుని యొక్క వాక్కును సందేహపరుస్తూ ఉన్నది. అది నిజమేనా? దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కుతోని సమస్తము సృష్టించినటువంటి ఆ యొక్క పవర్ఫుల్ వాక్కును ఈరోజు సాతాను ఏం చేస్తూ ఉన్నదంటే వారి ఎదుట సందేహము పరుస్తూ ఉన్నది. ఇది నిజమా? దేవుడు ఈ పండును తినొద్దు, ఈ తోటలోని ఈ పండును తినొద్దు అని చెప్పాడంట. ఇది నిజమా? అది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నది.
దేవుని యొక్క వాక్కును సందేహిస్తూ ఉన్నారు. ఈరోజు సువిశేషంలోని క్రీస్తు ప్రభువు శోధించబడినప్పుడు ఆ దేవుని యొక్క వాక్కుని ఈరోజు వాక్కు ద్వారా సాతానుకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. కానీ అప్పుడు మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుడి నుండి వచ్చు ప్రతి ఒక్క వాక్కు వలన జీవించును. ఏ వాక్కునైతే సాతాను ఆదికాండంలోని అవ్వ ఆదముతోని చిన్న చూపుగా చూస్తూ ఉన్నదో, ఏ యొక్క వాక్కునైతే సందేహము కలిగిస్తూ ఉన్నదో, ఆ వాక్కు ద్వారానే ఈరోజు ప్రభువు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు, సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇగో సాతాను శోధిస్తూ ఉన్నది, నీవు నిజముగా నువ్వు ఆహారంతో ఉన్నావు కాదా, ఆకలితో ఉన్నావు కాబట్టి, నీవు దేవుడు కాబట్టి ఇగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇగో మానవుడు కేవలం రొట్టెల వలన మాత్రమే జీవించడు, కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి ఒక్క వాక్కు ద్వారా జీవించునని ఇలా లేఖనములో రాసి పెట్టి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అది మొదటి శోధన. అవ్వ ఆదాము ఎదుర్కోలేని శోధన, ఎదుర్కోలేకపోయారు. అవ్వ నిజమే అని నమ్మి వేసింది, కానీ ప్రభువు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ప్రభుని యొక్క వాక్కు అది పవర్ఫుల్ అయినదని దేవుని యొక్క వాక్కు ద్వారా చెప్తూ ఉన్నాడు. రెండవ శోధన ఏమిటంటే దేవుని ఆజ్ఞను చిన్నగా చూపిస్తూ ఉన్నది. దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు, ఇక ఈ తోటలోని ఏ ఫలమునైనా కానీ, ఏ జీవరాశులతో అయినా కానీ మీరు సంతోషంగా ఉండవచ్చు, ఆనందంగా తిని ఉండవచ్చు, కానీ నేను ఆజ్ఞాపిస్తున్నటువంటి ఈ యొక్క చెట్టు పండును మాత్రము తినొద్దు అని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, అది ఒక ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ అనేది అవ్వ ఆదములకు ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడే కానీ ఎప్పుడు కూడా ప్రభు ఆయన దేవదూతల దళముతోని ఆ చెట్టు చుట్టూరు కాపలా ఉంచలేదు. ఆయన తలుచుకున్నట్లయితే ఇగో నా కుమారులు నా కుమార్తె ఈ చెట్టును వెళ్ళి తింటారు అని చెప్పేసి ఆయన దేవదూతల దళముతోని కంచె వేసి ఉండొచ్చు, కావలి వారిని పెట్ట ఉండొచ్చు, కానీ ప్రభు స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు. ఎవరికైతే ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ చెట్టు చుట్టూరు కాపలవాదారులను పెట్టలేదు, కంచె వేసి పెట్టలేదు. కానీ ఆ ఆజ్ఞను ఈరోజు పాము లాంటి ఆ సర్పము సాతాను శోధనను గురి చేస్తూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నదంటే, ఇగో దేవుడు మీకు ఈ ఆజ్ఞ ఇచ్చాడంట కదా, మీరు చనిపోతారని చెబుతున్నాడు కదా, అది నిజము కాదు. ఆ ఆజ్ఞ అనేది నిజము కాదు. మీరు నిజంగా చనిపోరు, కానీ మీరు దేవుడి వలె అవుతారు. ఈ పండును తినటం వల్ల మీకు జ్ఞానము తెలుగుతూ ఉన్నది. మంచి ఏది చెడు ఏదో మీరు గ్రహిస్తూ ఉంటారు. ఇది మంచి ఫలము, ఇది తింటే మీకు మరణము రాదు, దేవుడి వలె జీవిస్తారు అని చెప్తూ ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞను చిన్నదిగా చేసి వారి యొక్క హృదయంలో శోధనకు గురి చేస్తూ ఉన్నది. కానీ ప్రియులారా, ఈరోజు ఆ దేవాతి దేవుడు సాతాను ఎదుర్కొంటూ ఉన్నారు. అదే శోధన ప్రభువు కలిగి ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం, దేవుని కుమారుడు అయినచో, దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గుర్చి దేవుడు తన దూతలకు ఏమి ఇస్తాడంట? ఆజ్ఞ ఇస్తాడు. తన దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడు. ఎందుకంటే ఆ ప్రభువు నిన్ను ప్రేమించి ఉన్నాడు, నీవు దేవుని కుమారుడవు, నిన్ను చనిపోవటానికి ఆయన ఇష్టపడడు. కాబట్టి ఆయన దేవదూతలకు ఆజ్ఞ ఇస్తాడు, నీవు వెళ్ళి నా కుమారుడిని కాపాడమని చెప్తూ ఉన్నాడు. కానీ ప్రభు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. అందుకు ప్రభు పోయిన నీ దేవుడిని నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అనేది నీకు ఇచ్చి ఉన్నాడో, నీవు ఆ దేవుణ్ణి ఆ ఆజ్ఞను శోధించకూడదు. శోధించినట్లయితే నీ పాపంలో పడిపోయినట్లే. శోధించకుండా ఆ దేవుని ఆజ్ఞను పాటించినట్లయితే నీవు సాతానును ఎదుర్కొంటూ ఉన్నావని. ఈరోజు ప్రభువు, అవును కదా, నేను దేవుని కుమారుని కదా, నా యొక్క పవర్స్ను నేను పరీక్ష చేసుకోవచ్చు, నేను దూకితే నిజంగా దేవుడు నన్ను ఆ దేవదూతలు పంపిస్తాడు లేదు అని ఆలోచించి ఉండొచ్చు. కానీ మొదటి ఆదాము అవ్వ చేసినటువంటి తప్పు రెండో ఆదామైనటువంటి యేసు ప్రభువు చేయలేదు. విశ్వాసంలోని, ప్రార్థనతోని, ఉపవాసముతోని జయించి ఉన్నాడు. 3వ శోధన పాపాన్ని ఆకర్షణీయంగా చూపుతూ ఉన్నది. పాపాన్ని ఏం చేస్తూ ఉన్నది? సాతాను ఆకర్షణీయంగా చూస్తూ ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము, స్త్రీకి ఎప్పుడైతే పొంచి ఉన్నటువంటి ఈ సర్పము నక్కలాగా కాసుకొని ఉన్నదో, అప్పుడు
ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆశలను చూపిస్తూ ఉన్నది. ఏమి చేస్తూ ఉన్నదంటే ఆ స్త్రీకి ఆ చెట్టు అనేది పండగగా ఉన్నది. పండుగ ఉన్నదంటే ఆ పండును తినాలనే ఆశ, కోరికగా కనుల పండుగ ఉన్నది. కానీ పండును తినుటకు రుచిగా ఉన్నదని భావించి ఉన్నది. ఆ మైండ్ లో ఆల్రెడీ పాపం అనేది ప్రారంభమవుతూ ఉన్నది. పండు తినటం వలన తెలివితేటలు కదా బాగుండునో కదా అని ఆశపడుతూ ఉన్నది. లోకపు ఆశపడుతూ ఉన్నది. సాతాను ఆశ చూపిస్తూ ఉన్నది. దేవునికి శోధనలో కూడా ప్రియులారా ఆశ అనేది ఈ సాతాను శోధిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 వచనాలు. మికిలి ఎత్తైన పర్వత శిఖరమునకు తీసుకుని పోయి భూమి అందలి రాజ్యమునన్నిటిని కూడా వాటి వైభవమును చూపించుకుంటూ నీవు నాకేం చేయాలి, నా సాష్టాంగపడి అంటే బోర్లగా పడుకొని 2 చేతులు చాపి నన్ను ఆరాధించాలి. అప్పుడు దేవుడి కోపం వచ్చిన వెంటనే సైతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని గద్దిస్తూ ఉన్నాడు. నీ ప్రభువును మాత్రమే ఆరాధించు అని అప్పుడు ప్రభువు అధికారముతో ఈ యొక్క సాతాను వెలగొడుచు ఉన్నాడు. ఆది కాండంలోని ఎలా అయితే సాతాను ఈ 3 విధములుగా అవ్వ ఆదమును శోధించి ఉన్నాడు, శోధనకు గురై పాపములో పడి ఉన్నారు. ఆ పాపము వలన ఈ యొక్క ప్రపంచమునకు మరణం అనేది వచ్చి ఉన్నది. యేసు ప్రభువు ఈ శోధనలన్నిటిని కూడా జయించి జీవమును వసిగి ఉన్నాడు. ఈ యొక్క ఆధునిక జీవితంలో కూడా మనకు కూడా 3 శోధనలు కలుగుతూ ఉన్నాయి. అవ్వ ఆదములకు ఏ శోధనలు అయితే కలిగి వారు పాపములో పడి పాపమును ఒప్పుకొని ఉన్నారో, యేసు ప్రభువుకు ఏ విధముగా అయితే 3 శోధనలు అనేది కలిగి యేసు ప్రభువు సాతానును ఓడించి ఉన్నాడో, మనకు కూడా 3 శోధనలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఇదే విధముగాను ఈ ఆధునిక ప్రపంచంలోని దేవుని యొక్క వాక్కుపై సందేహమును కలిగిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఆ ప్రభుని యొక్క వాక్కును ఎంతో అమంగళం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఆ వాక్ మీద మనకు ఒక కరమైనటువంటి సందేహమును కలిగిస్తూ ఉన్నారు. ఏది నిజము ఏది అబద్ధము అని నమ్మలేనటువంటి పరిస్థితిలో శోధనకు గురవుతూ ఉన్నాం. మరి ముఖ్యంగాను మరే తల్లి యొక్క పవిత్రతను, ఆ యొక్క పవిత్రమైనటువంటి వచనములను శోధిస్తూ ఉన్నారు. అది నిజము కాదు అని. ప్రియులారా, ఎవరైతే మరీ తల్లి పరిశుద్ధాత్మను పొంది ప్రేరేపణ వలన పవిత్రాత్మను నిండి ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలోని మనకు చూస్తూ ఉన్నారు. మరీ తల్లి పవిత్రాత్మ వలన గర్భము ధరించింది, ఆమెను పవిత్రాత్మ ఆవరించి ఉన్నదని. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మీరు చేసినటువంటి ఏ పాపములైనా క్షమించబడతాయి. ఎవడైనా కానీ మనిషి కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసినట్లయితే ఆ పాపములనే క్షమించబడతాయి. కానీ పవిత్రాత్మకు ఎవడైనా కానీ వ్యతిరేకంగా పాపము చేసినట్లయితే, అవమానించినట్లయితే ఆ పాపం అనేది క్షమించబడదు. ఇప్పుడే కాదు, పునరుత్థానంలో క్రీస్తులో నీవు లేచిన తర్వాత కూడా ఆ పాపం అనేది అలాగే ఉంటుంది అని. ఈరోజు పవిత్రాత్మ ప్రేరేపణ, పవిత్రాత్మను, ఆ పరిశుద్ధ దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లిని అమంగళం చేసినట్లయితే, దూషించినట్లయితే, అవమానపరిచినట్లయితే ఆ పవిత్రాత్మకు వ్యతిరేకముగా పాపము చేసినట్లే. ఇగో దేవుని యొక్క వాక్కు మనకి సందేహపరుస్తూ ఉన్నది. ఆ యొక్క శోధనలో మనం ఉంటూ ఉన్నాం. 2వ శోధన ఏం కలుగుతున్నది అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము మీరుతూ ఉన్నాం. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను చిన్న చూపు చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇగో నీ తల్లిదండ్రులు గౌరవించును గాక ఆజ్ఞిస్తూ ఉన్నాడు. నరహత్య చేయక ముందు గాక నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞిస్తూ ఉన్నాడు. వివాహము సమయంలోని దేవుని ఎదుట మరి వాగ్దానము చేసినటువంటి మీరందరూ కూడా, పెళ్లి చేసుకున్నటువంటి అందరూ కూడా మరి ఎంతవరకు ఆ ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు? దేవుడిని ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు? ఈ రోజుల్లోని వివాహము విడిపోవటము ఎంతో సులువుగా అయిపోతూ ఉన్నది. దేవుడు జతపరిచిన జంటను ఎవ్వడు కూడా విడదీయలేడు అని వాగ్దానం ఉన్నది, ఆజ్ఞ ఉన్నది. కానీ ఆ ఆజ్ఞ అనేది ఈరోజు చిన్న చూపవుతూ ఉన్నది, చిన్నదిగా మారుతూ ఉన్నది. ఆ శోధనలో మనం ఉన్నాం. ఇంకొకటి, ఈ లోక ఆశలను చూపిస్తూ ఉన్నారు. ఈ లోక ఆశలను సాతాను మనకు శోధిస్తూ ఉన్నది. ఆ దేవుని సేవ చేయటానికి ఇగో నేను
నా జీవితమును ప్రభునికి సమర్పిస్తాను. ఈ లోక ఆశలు కాకుండా, ఈ లోకము ఉండొచ్చు, ఈ లోకంలో జీవించి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా నేను నా ప్రభువును, నా జీవితమును ఆయనకు అర్పించి ఆయన సేవను నేను చేస్తాను, ఇతరులకు సహాయపడతానని ఎంతమంది కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకపు ఆశ అనేది దేవుని వైపు నుంచి మళ్ళిస్తూ ఉన్నది. మనకు కూడా ఈ 3 శోధనలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కలుగుతున్నటువంటి శోధనలను మనం జయించాలంటే ఏం చేయాలి? మొదటి పట్టణంలోని అవ్వ ఆదము శోధనలు గురయ్యారు. 3 శోధనలు పడిపోయారు. యేసు ప్రభు అదే విధముగా 3 శోధనలకు గురయ్యారు. విజయముగా ఆ సాతానును ఓడించి ఉన్నాడు. మన జీవితంలో, ఈ ఆధునిక జీవితంలో మనము కూడా 3 శోధనలకు గురవుతూ ఉన్నాం. మరి ఈ శోధనల నుంచి మనం ఎలా చేయించాలి? ఇది పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఒక మానవుడి ద్వారా, ఒక మనిషి ద్వారా ఈ లోకమునకు పాపం వచ్చి ఉన్నది, కానీ మరి ఒక మనిషి ద్వారా, దేవుని కుమారుడి ద్వారా ఈ లోకమునకు జీవము అనేది కలిగి ఉన్నది. ఒక మనిషి పాపమును, అవినీతి, అవిశ్వాసముతోను, అవిధేయతతోను పాపము తీసుకొని వస్తే యేసు ప్రభు విధేయత వలన ఈ లోకమునకు రక్షణ తీసుకొని వచ్చి ఉన్నాడని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క శోధన అనేది వచ్చినమ్మంటేనే మన పాపములు పడినట్టు కాదు. శోధన రాంగలోనే మనం శోధన అయిపోయింది, పాపములు పడినట్లు కాదు ప్రియులారా. ఎవరైతే ఆ శోధనను అధిగమించుకొని విశ్వాసముతో ఉన్నవాడు ధన్యుడు అని యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం, ఆ శోధనకు గురి అయినను విశ్వాసము కోనుపోని వాడు ధన్యుడు. శోధనకు గురైన వాడు మరి పాపము చేసినట్టు కాదు. ఆ శోధనకు గురైనప్పుడు విశ్వాసములోని దానిని అధిగమించిన వాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా 14వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇగో ఎవరైతే ఆ శోధనలోని దుష్టవాంఛలను ఆకర్షించబడి ఆ శోధనలకు లోపడినప్పుడు మానవుడు శోధించబడి, ఎప్పుడైతే మీరు ఆ శోధనలను నీ యొక్క జీవితంలో నింపుకొని ఉన్నావో అప్పుడు నువ్వు పాపంలో పడి ఉన్నావు. ఆ దేవుడు ఉపయోగించినటువంటి 5 ఆయుధాలు ఆ శోధనను ఎదిరించుకోవటానికి మనకి ఈరోజు వాక్యము ద్వారా ఇస్తున్నటువంటి 5 ఆయుధాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ సేవలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి మనకు శోధన కలిగినట్లయితే మనము ఎదుర్కోవాల్సినటువంటి అంశముల్లోని ఈ యొక్క 5 ఆయుధాల ద్వారా ఆ దేవుడు ఎదుర్కొన్నాడు. మనను కూడా ఈ యొక్క 5 ఆయుధాల ద్వారా ఎదుర్కోమని చెప్తూ ఉన్నాడు. మొదటి ఆయుధము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభు జ్ఞానస్నానం పొందిన తర్వాత యేసు బాప్తిసము పొంది వీటి నుంచి వెలుపలకు వెళ్ళిన వెంటనే అప్పుడు ఆకాశము తెరవబడి దేవుని యొక్క ఆత్మ పావుము రూపములో ఆయన ఆవరించి ఉన్నది. ఆత్మతోని ఆయన నింపబడి ఉన్నాడు. ఆత్మతోని ఆయన అభిషేకుడు అయి ఉన్నాడు. ఆత్మతో ఆ దేవుని యొక్క శరీరము నిండి ఉన్నది. ఆ ఆత్మ ఎప్పుడు వచ్చి ఉన్నది? ఆత్మ 40 రోజులు పగలు రాత్రి ఉపవాసము ఉండి ప్రార్థన చేయమట్టి ఆత్మ అనేది ఆయనకు వచ్చి ఉన్నది. ఆత్మతోని ఆయన బలపడి ఉన్నాడు. ఆ ఆత్మతోని సాతానుని ఎదిరించటానికి ఎడారికి వెళ్ళిపోయాడు ఒంటరిగా. నా చేతిలో ఆయుధం ఉన్నది, అది దేవుని యొక్క ఆత్మ. ఆ పరిశుద్ధ శక్తి అనేది మనతో ఉంటే మనము కూడా ఎటువంటి శోధనకు గురి కాము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పినది ఏమన్నా, మీరు ఆత్మలో జీవించండి, ఆ శారీరక వాంఛలకు కాకుండా ఇగో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మతో జీవించమని చెప్తూ ఉన్నాడు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14వ వచనం, ఆ దేవుని ఆత్మ వలన నడుపబడిన వాడు ఆ దేవుని పుత్రులు. ఎవరైతే దేవుని యొక్క ఆత్మతో నడిపిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఆత్మతో నడుస్తూ ఉన్నారో వారు దేవుని యొక్క పుత్రులు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సాతాను జయించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మొదటి ఆయుధము ఆత్మ సర్వేశ్వరుడు. ఆ పరిశుద్ధ ఆత్మ మన జీవితంలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉండాలంటే రెండో ఆయుధం ఏంటంటే ఉపవాసం. రెండవ ఆయుధం ఏంటంటే ఉపవాసం. ఉపవాసముకు శక్తి రావాలి అంటే మనకేం కావాలి? మూడో ఆయుధం ఇప్పుడు ప్రార్థన. మూడో ఆయుధం ఏంటంటే ప్రార్థన. యేసు ప్రభు సాతానును శోధనల నుండి జయించటానికి ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వేకువ చామున లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు.
ఎప్పుడైతే ఆయన అద్భుత కార్యములు చేసి ఉన్నాడో వెంటనే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇగో శిష్యుల దగ్గరకు ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇగో ఇతని నుంచి దెయ్యమును పారదోరమని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు శిష్యులు ప్రార్థన చేసి ఉన్నప్పుడు వారు ఆ దెయ్యమును వదిలించలేకపోయారు. అప్పుడు యేసు ప్రభుని వద్దకు వచ్చి మేము ఎందుకని వదిలించలేకపోయాం, మా ప్రార్థన ద్వారా ఎందుకు ఆ దుష్ట శక్తి అనేది పోలేదు అని అడిగితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఉపవాసము ఉండి ప్రార్థన చేసిన తప్ప ఈ శక్తి అనేది మీకు రాదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఉపవాసము వండుకుంటూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏ విధముగా అయితే సాతానును ఎదిరించి ఉన్నాడో, జయించి ఉన్నాడో, మనము కూడా ఆ సాతాను ఎదురిస్తూ ఉన్నాం. 4వ ఆయుధం ఏమిటంటే దేవుని యొక్క వాక్. దేవుని యొక్క వాక్ గనుక నీతో ఉన్నట్లయితే అసలు ఏ శోధన వచ్చినా కానీ ఎట్లే జయించవచ్చు అంట. కానీ ఆ వాక్ అనేది మనలో ఉంచుకోవడం చాలా కష్టం. ఆ వాక్ అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ దేవుని యొక్క వాక్కు ఖడ్గము కన్నా పదునైనది అని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనం, రక్షణమును దేవుని యొక్క వాక్కును ఆత్మవసుకు ఖడ్గముగా మీరు గ్రహింపుడు. దేవుని యొక్క వాక్కును మనం ఎలా గ్రహించాలంటే ఆత్మనిచ్చినటువంటి ఒక ఖడ్గముగా, దేవుని యొక్క వాక్కు ఖడ్గముగా ఉన్నది. మరి ముఖ్యంగా చూసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం, దేవుని యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతముగా ఉన్నది. అది ఎలా ఉన్నదంట, పదునైనటువంటి 2 అంచులు వంటి ఖడ్గము వలె ఉన్నది, పదునైనది. ఆ ఖడ్గముతోనే దేవుడు శోధన నుంచి జయించి ఉన్నాడు. ఏ శోధన వచ్చినా కానీ ఈ 3 శోధనలు కూడా చివరకు ప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్కును నీవు అపవిత్రపరచకూడదు. ఇగో ఇలా లేఖనములో రాసి ఉన్నది అని చెప్పేసి ఆ వాక్కుతోనే, ఆ ఖడ్గముతోనే మరి సాతానును ఓడించి ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో కలిగేటువంటి ఆ శోధనను జయించాలంటే, ఆ సాతానును ఎదిరించి ఉండాలంటే ఖడ్గము వంటి యొక్క వాక్కును మనము చదవాలి, ఖడ్గము వంటి యొక్క వాక్కును మనం బోధించాలి. అలా చేసినట్లయితే సాతానును, శోధనను మనం జయించగలం. ఇంకా ఐదవది అధికారం. నీవు ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నప్పుడు, నీవు దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క వాక్కును చదువుతూ ఉన్నప్పుడు నీకేముంటదంటే అధికారం వస్తూ ఉంటది. ఆ అధికారము సాతానును పారద్రోలేలాగా అధికారం వస్తూ ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలోని ప్రభు చెబుతూ ఉన్నాడు, ఏ సైతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించుము అని ఆ యొక్క అధికారముతో చెబుతూ ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనము, పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనము భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీవు దేవుని యొక్క కుమారుడు కాబట్టి. పునీత పౌలు గారు 2వ తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు, కానీ మనకేమిచ్చి ఉన్నాడంటే తన యొక్క ఆత్మచే శక్తి, ఇవన్నీ కూడా మనకిచ్చి ఉన్నాడు. పిరికితనం ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ చేసినట్లయితే నీకు ఒక అధికారం వస్తుంది. ఆ అధికారముతోనే నీవు సాతానుని, ఆయన యొక్క శోధనలను జయించగలమని చెబుతూ ఉన్నాడు. యాకోబు గారి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, కావున దేవునికి విధేయత కండు సైతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్మల్ని విడిచి పారిపోను. ఎప్పుడు మనం దేవునికి విధేయత చూపించి ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ పవిత్రాత్మ సర్వేషన్ యొక్క వరములు మనం పొంది ఉన్నట్లయితే, ఆ పవిత్రాత్మ మనము పొంది ఉన్నట్లయితే, ఉపవాసము చేసుకుంటూ ప్రార్థన చేసి ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్కును విని ఆ వాక్కును ఒక పదునైనటువంటి కత్తిలాగా మనం మార్చినట్లయితే, ఆ వాక్కు ద్వారా మనం మాట్లాడినట్లయితే అధికారం అనేది వస్తూ ఉన్నది. అందుకే పౌలు గారు, యాకోబు గారు చెప్తూ ఉన్నారు ఆయన యొక్క లేఖలోని, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు దేవుని చేత ప్రేరేపించబడిన వారు, మీరు ఆజ్ఞాపిస్తే ఏ సాతాను అయినా కానీ వెళ్ళిపోతుంది అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పలికినటువంటి ఈ యొక్క మాటలను, వాక్యములను మన హృదయంలో పదిలపరుచుకొని ఈ యొక్క 5 అంశాలను జాగ్రత్తగా జ్ఞాపకం ఆత్మ పరిశీలన చేసుకొని, ఏ శోధన వచ్చినా కానీ, లోక శోధన కావచ్చు, ఇతర బాధలు కావచ్చు, ఏ కష్టమైనా కావచ్చు, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకలైనా కావచ్చు,
ఏటికి కూడా శోధనకు గురి కాకుండా నీవు తలంచుచున్నటువంటి కార్యము కొరకై, నీవు ఏ కార్యము కొరకై ఆ దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావో, నువ్వు ఏ పని కోసమైతే, ఏ దీవెన కోసమైతే ఈ 40 రోజులు ఉపవాసం ఉండి దీక్ష తీసుకొని ఆ ప్రభువునికి ప్రార్థన చేస్తూ ఉన్నావో, దాని మీద మాత్రమే దృష్టి ఉంచండి. ఆ దేవుని యొక్క వాక్కును ఒక ఖడ్గములాగా ఉపయోగించి ఆ సాతానును పారద్రోలినట్లయితే నీవు ఈ 40 రోజులు చేస్తున్నటువంటి ఈ దీక్ష, ఈ ఉపవాసము, ఈ ప్రార్థన, ఈ సేవాకరమైనటువంటి కార్యములు దేవుడు దీవిస్తూ ఉంటాడు, మిమ్మల్ని కూడా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈ దీవెనల కొరకే ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.